నమస్కారం. శివనామస్మరణతో మారుమ్రోగే మహాపుణ్యదినం మహాశివరాత్రి. అసలు శివరాత్రి అంటే ఏమిటి? శివుడు ఆ రోజే ఎందుకు లింగ రూపంలో ఉద్భవించాడు? మనం ఎందుకు రాత్రంతా జాగారం చేయాలి? ఈ రోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి వెనుక ఉన్న అద్భుతమైన కథలు మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఆ అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అంతులేని జ్యోతిర్లింగం కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం మొదలును చివరను కనుగొనమని శివుడు వారికి సవాలు విసిరాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి, విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి వెళ్ళినా ఆ ఆది అంతాలను కనుగొనలేకపోయారు. శివుడి అనంతత్వాన్ని వారు గుర్తించిన ఆ సమయమే లింగోద్భవ కాలం. ఇది సరిగ్గా అర్ధరాత్రి వేళ జరుగుతుంది. అందుకే శివరాత్రి నాడు లింగోద్భవ పూజకు అంత ప్రాముఖ్యత ఉంది. మరో కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు అమృతం కంటే ముందు లోకాలను దహించే హాలాహలం విషం పుట్టింది. లోకాలను కాపాడటం కోసం పరమశివుడు ఆ విషాన్ని తనే స్వీకరించాడు. ఆ విషం కంఠం కిందకు దిగకుండా పార్వతీదేవి శివుడి గొంతును పట్టుకుంది. అలా ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ విష ప్రభావం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి మరియు శివయ్యను నిద్రపోకుండా ఉంచడానికి దేవతలంతా ఆ రాత్రంతా భజనలు, స్తోత్రాలతో ఆయన్ని పూజించారు. ఆ స్మరణే మనం చేసే జాగారం. ఉపవాసం మరియు జాగారం వెనుక అర్థం శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు. ఉపవాసం అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని మనస్సును దైవం వైపు తిప్పడం. జాగారం అంటే అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొని జ్ఞానం వైపు ప్రయాణించడం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలతో అభిషేకం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మనలోని అహంకారాన్ని వదిలి శివతత్వాన్ని చేరుకునే ఒక మార్గం. ఈ పవిత్రమైన రాత్రి ఆ పరమశివుని కృప మనందరిపై కురవాలని మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.